భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇల్లందు అటవీశాఖ రేంజ్ పరిధిలోని టేకులపల్లి మండలం మీదుగా కొన్నాళ్లుగా రాత్రివేళ యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా వారిపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇసుక ట్రాక్టర్లతో ఫారెస్ట్ ఆఫీసర్ల కారు నుండి కొట్టగా కారు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు 2 ఇసుక ట్రాక్టర్లతో పాటు నిందితులను అటవీశాఖ డిపోట్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఓ వెంకన్న తెలిపారు. మా స్టాఫ్ను పంపించాను. నేను మా కుమ్రారం రేంజ్ ఆఫీసర్ మరియు లేదా స్టాఫ్ కుమ్రారం స్టాఫ్ అందరినీ పంపించిన. వీళ్ళు తెల్లారగట్లో ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో ట్రాక్టర్ ఓనర్లు వాళ్ళ డ్రైవర్లు కలిసి తిరగబడి మా వెహికల్ని గుద్దేసి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్టర్లు సీజ్ చేసినాం. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాం.